Hi Ladu, I'm back with yet another video. Hope you are doing good and everything is well. Today 23rd October 2025, the worst day in our relationship ever అని అనుకుంటున్నాను. ఎందుకంటే టుడే మీకు ఆఫ్టర్నూన్ కంప్యూటర్ నెట్వర్క్స్ మెడికల్ ఎగ్జామినేషన్. యా సరే, మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ సిఎన్ ఎగ్జామ్ కోసం you're actually sitting in front of the placement cell. See, that is where you're actually sitting, behind the tree. Here, yes, behind the tree. And I'm actually sitting here and watching you. Yeah, and the saddest thing is, you're actually sitting with a guy. ఇందులో తప్పేముంది అంటే, యా కోర్స్ నేను కూడా అదే అనుకున్నాను, కూర్చుంటే తప్పేముంది. బట్ కూర్చుంటే తప్పలేదు, వాడు కూర్చున్నాడు. ఆఫ్టర్ సమ్ టైం వాడిని చేయేస్తే తప్పేముంది, తప్పేం లేదు. అని ఆఫ్టర్ దట్ యూఆర్ హోల్డింగ్ హిజ్ ఆర్, వాడు చేయిలో పెట్టుకో కూర్చున్నాం, దాంట్లో తప్పేముందని కూడా అనుకున్నాం. అట్ లాస్ట్ యూఆర్ యాక్చువల్లీ లయింగ్ యువర్ హెడ్ ఓవర్ హిస్ షోల్డర్. దట్స్ ఇట్. ఆ సీన్ చూసాక కోపం, బాధ, అన్ని ఎమోషన్స్, నేను ఏదైనా ప్రేమ, నేను చేసిన తప్పు, ఏదైనా ప్రేమతో ఆల్ ఎమోషన్స్ ఒకేసారి వచ్చాయి. యాక్చువల్ ఎమోషన్స్ ఏం చాలా తెలియక యాక్చువల్లీ ఒక ఫోటో అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ ఆ ఫోటో తీసుకుంది కూడా నాతో ఫోటో ఉండదని, కావాల్సిన ఫోటో పిక్స్ ఏంటి ఇలా చేసాను నడవడానికి కూడా బాగుంది. బట్ ఏంటంటే ఆ ఫోటో చూసినప్పుడల్లా, ఆ ఫోటో చూసుకొని నాకు వచ్చిన పెయిన్ ఉంటుంది, ఏమైనా బాగా అనిపించిన వెంటనే బాగానే ఉంటాం. యూ కెన్ పుట్ 20 minutes కాకుండా యాక్చువల్లీ డెవలప్ అయినట్టు. అయితే నేను మాట్లాడలేను, వచ్చి అడగలేను ఏం జరిగింది, వై ఇస్ దట్ హ్యాపెన్, వాట్ ఆర్ ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు. బట్ ఒక అబ్బాయి షోల్డర్ మీద తల పెట్టే ఉంది అంటే ఎంత మదర్లాగా ఆలోచిద్దామన్నా, ఎంత ప్రేమించిన ప్రేమికులు ఆలోచిద్దామన్నా బాధేసింది. అంటే మనసు అంతా పిండేసిన ప్రయత్నం, తక్కువలే చాలా బాధేసింది. అలాంటి ప్రయత్నాలు కాదు అంతా అయిపోయింది. నెక్స్ట్ డన్ యూ యాక్చువల్లీ సిట్టింగ్ ఇన్ ద క్యాంటీన్, యాక్చువల్లీ స్టేరింగ్ ఎట్ యూ విత్ లాట్స్ ఆఫ్ టైం, బాధ, కోపం అన్నీ. అండ్ దెన్ సరే అని ఇంకా క్యాంటీన్ బయటకు వచ్చేసి క్యాంటీన్ గేట్ దగ్గర నిల్చాను. యూఆర్ యాక్చువల్లీ స్టేరింగ్ కంటిన్యూస్లీ. ఆ టైంలో మళ్ళీ హోప్ వచ్చింది. ఎలా అంటే నిజంగానే ఈ అమ్మాయి అలా చేసి ఉంటుంది, సిచ్యువేషన్ అలాంటిది వచ్చిందో, ఎందువల్ల అలా చేయాల్సి వచ్చిందో మళ్ళీ పాజిటివ్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. అలా అలాంటిది కాదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ స్టోరీ. వేరే అబ్బాయి మీద షోల్డర్ మీద తల పెట్టింది అంటే ఐ హోప్ దట్స్ ఎ పాజిటివ్ రీజన్. పెట్టలేదు చెప్తున్నా కదా, చాలా అంటే చాలా చాలా బాగా వేసింది. తట్టుకోలేకపోయాను. ఎగ్జామ్ హాల్లో అయిపోయి ఎగ్జామ్ రాస్తుంటే కళ్ళ ముందే నీళ్ళే, తట్టుకోలేకపోయాను. చాలా బాగా వేసింది, తట్టుకోలేకపోయాను. వచ్చి అడుగుదామని, కానీ ఏమని అడుగుతాను, అడగలేకపోయా. సరే అని కాలేజ్కి వస్తే ఇవాళ రివర్స్గా వాన, ఎప్పుడు లేదు ఈ మధ్యకాలంలో, ఎప్పుడు లేదు ఫుల్ వాన. అండ్ ఆల్సో యువర్ సీన్ ఇట్స్ రియల్ బర్త్డే ఇవాళ. సరే ఖాళీగా ఉన్నా కదా అని చెప్పి ఇంకా కాలేజ్కి ఇక్కడే కూర్చొని సరే అని ఇలా వీడియో షూట్ చేసుకుంటున్నా. ఐ హోప్ యూ ఆల్సో సీ దిస్ వీడియో వన్ డే, చూస్తావు అనుకుంటున్నా. ఇంత జరిగాక కూడా స్టిల్ ఐ ట్రస్ట్ యూ లేదు, తప్పు చేసి ఉండవు. పాజిటివ్ రీజన్ అనుకుంటున్నాను. నో మ్యాటర్ వాట్ ఐ స్టిల్ లవ్ యూ. నాకు ఇంకా హోప్ ఉంది. కూడా సరే లడ్డు మరి వన్ థింగ్, ఐ లవ్ యూ ఇన్ ఎవ్రీ యూనివర్స్, అంటే ఎవ్రీ యూనివర్స్. జాగ్రత్త.